చూడండి, గట్ లీక్ అన్నది దానికి ప్రత్యేకమైన పరీక్షలైతే ఏమీ ఉండవు. ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్‌లో ఏమవుతుంది, పేగు గాయపడుతుంది. పేగు డ్యామేజ్ అయింది. ఇప్పుడు పేగు డ్యామేజ్ అయిందంటే నార్మల్ ఇంటెస్టైనల్ లైనింగ్ ఏదైతే ఇంటెస్టైన్‌లో ఉన్న బ్యాక్టీరియాని ఇంటెస్టైన్‌లోనే ఉంచుతుందో అది గూడా డ్యామేజ్ అవుతుంది మీకు. ఐబీడీ వల్ల గానీ వేరే రకాల జబ్బులు గూడా ఉంటాయి. దానివల్ల ఇంటెస్టైనల్ లైనింగ్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఈ ఇంటెస్టైనల్ లైనింగ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇంటెస్టైన్‌లో ఉన్న చెడు బ్యాక్టీరియా గూడా ఆ లైనింగ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మన సిస్టమ్‌లోకి ఎంటర్ అవుతాయన్నమాట. మన సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యి దానివల్ల అవి లివర్ ప్రాబ్లమ్స్ కాజ్ చేయడము, వేరే రకాల ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయడము, ఆల్రెడీ చాలా కాంప్రమైజ్ అయిన పేషెంట్‌కి ఇన్ఫెక్షన్స్ అవ్వడం చేత తను ఇంకా సీరియస్ కండిషన్‌లోకి, క్రిటికల్ కండిషన్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ మనం ఒకసారి ఐబీడీ పేషెంట్స్‌కి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే సరే గట్ లీక్ అవుతోంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అనేసి మనం యాంటీబయాటిక్స్ అవన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫీకల్ మైక్రో బయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ అన్నది కూడా ఉందండి. ఇవన్నీ కూడా చేస్తున్నామనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.